కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు మజ్లిస్ తహతహలాడుతుందా? బీహార్ ఎన్నికల్లో 4 సీట్లు ఇవ్వాలని కోరుతుందా? మజ్లిస్ డిమాండ్ ను ఆర్జేడీ పట్టించుకోవడం లేదా? తమను కూటమిలో భాగస్వాములు చేసుకోవాలని కాంగ్రెస్ ను మజ్లిస్ ఒత్తిడి చేస్తుందా? అసలు బీహార్ లో మజ్లిస్ ప్రభావం ఎంతవరకు ఉంది? మజ్లిస్ తో పొత్తు కాంగ్రెస్ కు నష్టమా, లాభమా? ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు. కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మజ్లిస్ ప్రయత్నం. బీహార్లో 17% మంది ముస్లిం ఓటర్లు. మజ్లిస్ను పట్టించుకోని తేజస్వి యాదవ్. ఆర్జేడీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు. 4 సీట్లు ఇవ్వాలని కోరుతున్న మజ్లిస్. మజ్లిస్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్. కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మజ్లిస్ తహతహలాడుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో చేర్చుకోవాలని బ్రతిమలాడుతున్నారు. తమను చేర్చుకోకపోతే ఓట్లు చీలిపోయి బీజేపీ కూటమికి లాభం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 17% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందుకే మజ్లిస్ అక్కడి నుంచి పోటీ చేస్తోంది. గతంలోనూ పోటీ చేసింది. అప్పట్లో సాధించిన ఫలితాలు శూన్యంగా మిగిలాయి. అయితే ఇప్పుడు కూడా ఓవైసీ బీహార్పై గట్టిగానే దృష్టి పెట్టారు. ఓవైసీ పొత్తు కోసం ఆరాటపడటంలో ఆయన స్వార్థం ఉంది. ఒంటరిగా పోటీ చేయడం కన్నా కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి పోటీ చేస్తే 4-5 సీట్లు అయినా దక్కవచ్చని అనుకుంటున్నారు. కానీ కూటమిని లీడ్ చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ తనేడు తేజస్వి యాదవ్ మాత్రం మజ్లిస్ను పట్టించుకోవడం లేదు. సహజంగానే ముస్లింలు ఆర్జేడీ ఓటు బ్యాంక్గా ఉన్నారు. వారు మజ్లిస్ వెంట నడవరు. అయినా 2-3% ఓట్లు చీలినా నష్టమే. అయినా తేజస్వి మాత్రం రెడీగా లేరు. అందుకే బీఆర్ఎస్ మజ్లిస్ యూనిట్ నాయకులు తమను కూటమిలో చేర్చుకుని సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఆర్జేడీతో కూటమి మహాగఠబంధన్ కూటమిలో మజ్లిస్ని చేర్చుకోవడంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. మజ్లిస్ చేరిక వల్ల ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడంలో లాభం ఉన్నప్పటికీ ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ గతంలో మజ్లిస్ని బీజేపీ బి టీమ్గా విమర్శించారు. ఇది కూటమిలో చేరికపై అనుమానాలను కూడా రేకెత్తిస్తోంది. అయితే ఇటీవల ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ బీహార్ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి 2 యువ నాయకులు నియమించి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో మజ్లిస్తో చర్చలు కూడా ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మజ్లిస్ కాంగ్రెస్ కూటమిలో చేరితే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారిపోతాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు మజ్లిస్కు ఓటు వేయడం వల్ల ఆ పార్టీ నష్టపోతుంది. మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మజ్లిస్ వల్ల కాంగ్రెస్కు ఎంతో కొంత లాభము ఉంటుంది. జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరమే. అందుకే బీహార్లో కాంగ్రెస్ కూటమిలో మజ్లిస్ చేరితే రాజకీయాల్లో మార్పులు వస్తాయని అనుకోవచ్చు. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా హోరాహోరీగా మారుతున్నాయి. మజ్లిస్ చీఫ్ ఓవైసీ బీహార్లో ముస్లిం ఓట్లను ఏకీకృతం చేసేందుకు కాంగ్రెస్ కూటమితో చేతులు కలపాలని ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఆర్జేడీ నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోతే ఓవైసీ ఒంటరిగా పోటీ చేసి ఓట్ల చీలికకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి బీహారు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో.